హలో హాయ్ అండి, నమస్తే అందరికీ కూడా గుడ్ మార్నింగ్. ఈరోజు విషయం ఏంటంటే నా ఫుల్ డే బ్లాగ్ నేను షూట్ చేద్దాం అనుకుంటున్నాను. లైక్ ఎలా అంటే ఈరోజు మొత్తం కూడా ఎలాంటి వంటలు చేస్తాను, ఏమేమి చేస్తాను, ఏమేమి పనులు నేను బిజీగా ఉంటాను, ఫుల్ డే బ్లాగ్ ఈవినింగ్ వరకు కొంచెం కొంచెంగా చూపిస్తాను. ఎవరికైనా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. మీలో కూడా ట్రెడిషనల్ ఫుడ్స్ని ఎవరైనా ఎంజాయ్ చేయాలి, హోమ్ మేడ్గా జెన్యూన్గా ఒరిజినల్ క్వాలిటీతో ప్రీమియం క్వాలిటీ దినుసులు చేసే వాళ్ళ దగ్గర మీరు ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే దాంట్లో నేను వన్ ఆఫ్ ద మెంబర్ అండి. స్క్రీన్ పెన్ నెంబర్ ఉంది, వాట్సాప్ మెసేజ్ చేసేయండి. నచ్చిందా లైక్ చేయండి, కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి, షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ. ఇక్కడ నుంచి ఎలాంటి యొక్క పనులు చేస్తానో మీకు కంప్లీట్గా నేను వీడియో షేర్ చేసుకుంటాను. ఇదిగోండి నేనైతే కనుక గారెల పిండి కాదు సారీ మినప వడియాల పిండికి తీసుకెళ్తున్నాను. ఇదిగోండి 2 కేజీలు మినప వడియాలు పడుతున్నాను. ఆ తర్వాత అరిసెలు అండ్ ఆ కుడుములకి బియ్యం నానపెట్టేసండి, అవి కూడా తీసుకెళ్తున్నాను. రాత్రి మనకు ప్యాకింగ్లకు సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా తెచ్చేసుకున్నానండి. ఒక్కసారి ఇల్లు మొత్తం కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకు అన్ని సర్దేసినాక అన్నీ ఇలా ఉంటాయి అన్నమాట. ఇప్పుడేమో దీంట్లోకి వచ్చేసరికల్లా ఇక్కడ వాటర్ పట్టేసి రెడీగా ఉంటాను. 4:30కి లేస్తానండి. ఇదైతే కనుక వడియాలకి, బియ్యపిండి వడియాలకి, అండ్ ఇది వచ్చేసరికల్లా సగ్గుబియ్యం వడియాలకి. అంటే డైలీ మనకు ఆర్డర్స్ అనేది మామూలుగా రావడం లేదండి, అలా వస్తున్నాయి అన్నమాట. ఇది వచ్చేసరికల్లా మీకు మినప వడియాలు మినప సున్నుండలకి నేను మినుములన్నీ కడిగి ఆరబెట్టేశాను. ఆ తర్వాత ఊరికి ట్రై చేశానమాట రాగి వడియాలు ఎలా ఉంటాయి ఏంటని ట్రై చేసినా చెప్తాను, సరేనా? ఇక బయట నుంచి వ్యూ అనేది ఇలా ఉంటుందన్నమాట. ఇక ఆ తర్వాత నేను చేసిన చక్రాలు, చెక్కలు, గవ్వలు, తాటి బెల్లంతో వేరే కస్టమర్ ఆర్డర్ చేశారు. అండ్ ఇవి వచ్చేసరికల్లా జొన్న చక్రాలు తీసుకెళ్ళాలండి వేరే వాళ్ళకి. అండ్ ఇవి వచ్చేసరికల్లా చెక్కలు, ఇవిగోండి మసాలా చెక్కలు, అల్లం. నేనైతే స్టార్ట్ అయిపోతాను. మీతో ఇంకా మాట్లాడుతూ ఉంటే నాకు ఇంకా వర్క్ అనేది లేట్ అయిపోతూ ఉంటుంది. ప్రజెంట్ అయితే కనుక గ్రైండర్ దగ్గరికి వెళ్ళిపోదాం రండి. పిండిలు ఇచ్చేస్తానండి, వాళ్ళు ఒక 1 అవర్ టైం చెప్పారు. అందుకని నేను టిఫిన్ తీసేసుకొని నేను మా అమ్మగారు కలిసి తిందామని ఇక వచ్చేసాను. అయితే కనుక ఎగ్ దోశ, మా అమ్మకి ప్లెయిన్ దోశ అండ్ ఇడ్లీ. ఇది మా యొక్క టిఫిన్. నిన్న దోశ సరిగ్గా కాలేదని చెప్పాను మా. బాగుంది. అప్పుడప్పుడు బయట తినాలి. మా గుడ్లు వచ్చినాయి మా, తీసుకోనా? గుడ్లు తీసేసుకున్నాను. మీరేం టిఫిన్ చేశారు అందరూ కూడా? నేనైతే చూపించాను కదా, ఇప్పుడు తిన్నానంటే ఇంకెప్పుడు తింటానో కూడా తెలియదండి. సమ్మర్ కదా, తినకుండా పని చేస్తుంటే నీరసం వస్తుందని తినడం. ఎంత పనిలో అసలు ఆకలి అవ్వదు, కానీ బలవంతంగా తినడం, అమ్మో నీరసం వచ్చిద్దామని భయంతో. ఇప్పటి నుంచి ఇంకా సాయంత్రం వరకు 2 కాళ్ళు ఒక చోటు ఉండవు. వాళ్ళ పని నేను చెప్పమంటారా? జస్ట్ ఊరికి టైంపాస్గా మళ్ళీ గ్రైండర్ దగ్గరికి వెళ్ళాలి. 1 అవర్ లేట్ అని చెప్పింది కదా. ఇంకా తర్వాత వచ్చి సగ్గుబియ్యం వడియాలు, బియ్యపిండి వడియాలు, మినప వడియాలు పట్టాలి. ఆ తర్వాత ఒక పాప మెచ్యూర్ అయిందంటే ఆ పాపకి డెలివరీ ఇవ్వాలి. అంటే జొన్నపిట్టు, చిమ్మిరుండలు, కుడుములు, పాల్తాలికలు ఇవన్నీ చేసి రావాలి. ఆ తర్వాత వచ్చేటప్పుడు నిన్న మునగాకు, కరివేపాకు తెచ్చి వేయించాను. అవన్నీ కారం పట్టించుకొని రావాలి. ఆ తర్వాత సాయంత్రం 2 డెలివరీస్ ఉన్నాయి. లోకల్ డెలివరీ ఒకటి, విజయవాడ డెలివరీ ఒకటి ఉంది. వాటికి సంబంధించిన ఐటమ్స్ నేను చూసుకొని ఆ పిండి మంటలు తగ్గితే అవి చేసుకోవాలి. అలా ఇంకా ఇప్పటి నుంచి ఇంకా సాయంత్రం వరకు ఈ చెప్పి నేను చేస్తానని చూడండి ఒకసారి మీరే. ఇదే డ్రెస్సు ఓకేనా? ఇప్పుడు మార్నింగ్ టైము 8:25, టిఫిన్ 8:25 కలిసి తినేస్తున్నా. ఓకే బాయ్, నెక్స్ట్ కలుద్దాం. ఇదిగోండి సగ్గుబియ్యం వడియాలకి
ప్రిపేర్ అవుతుందన్నమాట. ఇదైతే కనుక బియ్య పిండి వడియాలకి అండ్ ఉప్పు మిరపకాయలకి నేను పాలు కాచి పక్కన పెట్టేసుకున్నాను. మళ్ళీ నేను కనిపించలేదు కదా, ఎప్పటిదో వీడియో పెట్టాను అనుకుంటారేమో. ఇవాళ వరకే ఇప్పుడు టైం వచ్చేసరికి 9 అయిపోయింది. ఇక మినప్పిండి వడియాలు, బియ్య పిండి వడియాలు, సగ్గుబియ్యం వడియాలు, పైన కూడా ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా? బియ్య పిండి వడియాలకి రెడీ అయిపోయాయి అనమాట. ఆ తర్వాత ఇదిగోండి సగ్గుబియ్యం వడియాలు పిండి ప్రిపేర్ అయిపోయింది. నేనైతే కనుక ఇది అది ఉడికే లోపున నేనైతే కనుక ఇదిగోండి ఇప్పుడే మినప్పిండి వడియాల కోసం పట్టించుకొని వచ్చేసాను. ఇదిగోండి ఇది వెళ్ళి ముందు ఫాస్ట్గా పెట్టేసి వస్తాను. కలర్ ఏంటి ఇలా ఉందనుకోవద్దు, అల్లం పచ్చిమిర్చి కొంచెం మంచిగా వేయించాను, అందుకని ఇట్లా ఉంది. సో నన్ను బాగా ఏడిపించేస్తున్నాడు. ఇదిగో ఎలా చూడు మౌషిత్, హాయ్ చెప్పు వాళ్ళకి. అది ఇప్పుడేనండి ఇంకా పైకి వెళ్తున్నాను పట్టడానికి, అన్నీ యుద్ధానికి సిద్ధమవుతున్నాను. మీరు కూడా నాతో పట్టండి ఆ యుద్ధానికి. ఎలా ఉందో అసలుకి. ఇదిగోండి ఇది మొన్న పట్టిన వడియాలు, ఇవి అది 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 నిన్న పట్టిన వడియాలు, ఉప్పు మిరపకాయలు, చల్ల మిరపకాయలు అవి, అండ్ ఇప్పుడు పడుతున్న మినపొడియాలు. హాయ్ అండి, ఇదిగోండి మినపొడియాలు. చాలామంది ఒక్కొక్క ప్రాసెస్లో పెడతారు. చేత్తో పెడతారా? మీరు ఏ ప్రాసెస్లో పెడతారో కామెంట్ చేయండి. చేత్తో పెడతారా? చేత్తో పెడితే చాలా కష్టంగా ఉంటుందండి. అంటే ఈజీగా అయిపోయే వాళ్ళకైతే ఓకే, కానీ కనుక మీరు కనుక ఇలాంటి పాల కవర్లో, అంటే ఇప్పుడు ఈ కవర్ అంటే ఇంత గలీజ్గా ఉంది అనుకోవద్దు, ఇప్పుడు దాకా వీటితోనే పెట్టాను, మీకు ఎందుకు చూపించాలనిపించింది చూపిస్తున్నాను. ఇలా కావాలి అనుకుంటే చక్కగా వచ్చేస్తాయండి ఈజీగా. 1 నిమిషంలో ఇలా వరుసగా పెట్టేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. చేత్తో పెట్టే కన్నా కూడా ఇలా మనం గనక ఇలా పాల ప్యాకెట్ కవర్లో పిండి వేసుకొని పెట్టుకుంటే బెటర్, తొందరగా అయిపోతుంది వర్క్ అని. మీలో కూడా ఇలా ఎవరైనా ట్రై చేస్తే కామెంట్ చేసేసేయండి. నెక్స్ట్ సగ్గుబియ్యం వడియాలు ఎలా పెట్టానో చూపిస్తాను. హాయ్ అండి, ఇదిగోండి ఇవాళ మన పాపకి ఒక పాప మెచ్యూర్ అయితే మన ట్రెడిషనల్ ఫుడ్స్ నుంచి ఆర్డర్స్ వెళ్తున్నాయి అని చెప్పాను కదా, ఇంకా వాళ్ళ కోసం జొన్నపిట్టి చేసేసాను. కుడుములు అవుతున్నాయి, ఇంకా పాల తాలూకులు చేయాలి, చిమ్మిరి చేయాలి. నా ఫేస్ చూపించరా, ఇప్పుడే వడియాలు పట్టొచ్చాను. మొహం చూసి భయపడకండి, కర్రీలా ఉన్నానని ఎండలో పట్టాను. ఇంకా కొంచెం వడియాలు ఉన్నాయి, సగ్గుబియ్యం ఉన్నాయి, బియ్య పిండి ఉన్నాయి. సో నెక్స్ట్ వీడియో షేర్ చేసుకుంటాం. మన పాల తాలికలు రెడీ అయిపోతున్నాయి. ఇదిగోండి చూసారా. అండ్ ఇక్కడ వచ్చేసరికల్లా ఆవిరి కుడుములు, బెల్లం కుడుములు. ఇక్కడ వచ్చేసరికల్లా జొన్నపిట్టి రెడీ అయిపోయింది. అండ్ చిమ్మిరండి, చిమ్మిరిలో ఎంత నెయ్యి పోసామంటే అసలుకి మామూలుగా చిమ్మిరికి చుట్టాలంటే కష్టపడాలి కదా, కానీ మా చేతికి చూడండి. ఇదిగోండి చేతి చూపించు అంకిత. ఇదిగోండి బాగా నెయ్యి పోసి మంచిగా చేయమన్నారు వాళ్ళ మమ్మీ అయితే. సో అందుకని చేస్తున్నాం అనమాట. మీలో కూడా ఎవరైనా ఆర్డర్ చేయాలా ఇలాంటి ట్రెడిషనల్ ఫుడ్స్ని చేసేయండి. చాలా బలం అండి చిమ్మిరి, విడిగా మనకు కూడా చాలా బలం అంట. దీంట్లో ఎవరికైనా తెలియకపోతే ఓకే, శనగపప్పు, కొబ్బరి, తాటి బెల్లం, నెయ్యి, వేయించిన నువ్వులు, బాగా కొబ్బరి శనగపప్పు ఈ టైంలో ఎంత పెడితే అంత మంచిది అంటారు కదా. అండ్ నెయ్యి కూడా ఇదిగోండి స్పెషల్గా. మీకు వీడియో ఎందుకో నా ఫోన్ క్లారిటీ అంత రావట్లేదు, కానీ విడిగా అయితే మంచి కలర్లో ఉందండి. మర్చిపోయాను అసలు మన బెల్లం చూడలేదు, టేస్ట్ చూడు ఒకసారి. నోట్లో కొంచెం వేసుకొని చూడు, నేను తినలే కానీ కొంచెం నోట్లో వేసుకొని చూడు. సూపర్ ఉందక్క, చాలా టేస్టీగా ఉంది. అవునా? ఎలా ఉంది ఫ్లేవర్స్? ఎలా ఉంది? నెయ్యి వాసన తెలుస్తుందా? బాగా ఫుల్గా తెలుస్తుంది. అవునా? అమ్మాయి తింటదంటావా? బాగా తినిద్ది. నా ఫేస్ ఇంత చెమటలతో ఇలా చేస్తున్నాం అనమాట. ఇదిగోండి బాగా సపోర్ట్ చేసే అమ్మాయి దొరికింది నాకు. దేవుడు ఎప్పుడు ఒకలా ఉంచడు కదా, మంచిగా సపోర్ట్ చేసే అమ్మాయి దొరికింది. ఏ అంకిత కాదంటావా? నేను ఎలాంటిదని చెప్పు. చాలా మంచిదండి, అందరినీ ఎమ్మటే నమ్మేస్తావు. నమ్మేస్తానంటావా? అలా ఏం కాదు లేరా, మంచి వాళ్ళే నమ్ముతాను రా, మంచి అని తెలిస్తే నమ్ముతాను లేరా. తెలిసినా నమ్ముతావు కానీ వాళ్ళు ఎలాంటి వాళ్ళు నీకు క్లారిటీ తెలియదు కదా, అవునంటేనే అర్థమైంది. అంతేనంటావా? నా గురించి స్టడీ చేసేస్తుందండి. కల్మషం లేకుండా ఉంటారంటావా? కానీ దేవుడు ఇచ్చింది ఒక జీవితమేగా, మోసాలు ఇవన్నీ మనకి ఎందుకురా, హ్యాపీగా నవ్వుకుంటూ ఉందాం ప్రశాంతంగా. అది మా ఇంకా ఆర్డర్స్ మేము చేసేసుకుంటాము, నెక్స్ట్ దాంట్లో కలుద్దాం. మా అమ్మ నా మీద కంప్లైంట్ చెప్తుంది. అబ్బా స్వర్గం అండి.
ఏంట్రా సూపర్ ఉందా? నిజంగా చాలా చాలా బాగుంది. చేసిన పని అంతా ఇలాంటి ఫుడ్స్ తింటున్నప్పుడు, అది కూడా నా చేతితో నేను చేసుకొని తింటున్నప్పుడు బా చిమ్మిరుండలు ఇదంటే ఇంకా అమ్మాయి పరిగెత్తిదేమో అంత బలంగా ఉన్నాయండి. ఫుల్ ఆఫ్ నెయ్యి పోసారు, శనగపప్పు, కొబ్బరి, వేయించి నువ్వులు. లాభం కాదు మాకు కావాల్సింది. మా లాభం ప్రతిదానికి లాభం చూసుకుంటే ఎట్లమ్మా? వాళ్ళు తిన్నాక బాగుంది అనుకో, దాన్ని బట్టి మనకు ఆర్డర్స్ వస్తాయి. ఇప్పుడు ఖర్చు అయిందని చెప్పి ఆలోచిస్తే ఇంత నెయ్యి అంటే అమ్మాయి స్పెషల్గా వాళ్ళ అమ్మగారు చెప్పారు మనకి నెయ్యి ఎక్కువగా పోయండి అని. ఉండదు రావడం ఎన్నాళ్ళు చేసి చూపించాను. ఇక్కడికి అయిపోయింది ఆర్డర్. ఇంక ర్యాపిడో వాళ్ళు వచ్చేస్తున్నారు. జొన్నపిట్టు, పాల తాలికలు, చిమ్మిరి, పప్పు, జొన్న, ఇంకేంటిది ఇంకోటి ఏంటిది అంకిత? కుడుములు. కుడుములు చూపిస్తా ఉన్నాను ఒకసారి. కాదు బెల్లం కుడుములు, డ్రై ఫ్రూట్స్, పాల తాలికలు తిప్పుతున్నాము నెయ్యేసి. ఆ తర్వాత చిమ్మిరి ప్యాకింగ్ చేసేసాము, జొన్నపిట్టు ప్యాకింగ్ చేశాను, ముద్దపప్పు ప్యాకింగ్ చేశాను. దాంట్లో వచ్చేసరికల్లా నెయ్యి వేయాలి. ఈవిడ కూర్చొని నాకు ఆదేశాలు ఇస్తుంది అనమాట. ఇదిగోండి పాల తాలికలు కేజీ అడిగారు, కానీ ఇంట్లో చుట్టాలను వస్తారనుకుంటా. కేజీన్నర పంపిద్దామని చూస్తున్నాను నేను. ఇంకో 970 ఉంది కదా, ఇంకొక అర కేజీ వేద్దాము. ఎందుకంటే ఫంక్షన్స్ కదండి, దీనికి మంచిగా డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసేస్తాను వాళ్ళకి. నా ప్రేమని డ్రై ఫ్రూట్స్ని అన్నీ వేసేస్తాను. సరిపోద్ది, కరెక్ట్గా సరిపోద్దండి. ఇంట్లో రాత్రి చేశాను, నిన్న మార్నింగ్ చేశాను, మొన్న చేశాను. ఇంకా ఎక్కువే వేస్తానండి, ఎందుకంటే ఉన్నా కూడా తిని బోర్ కొట్టేస్తుంది. చక్కగా వాళ్ళైతే నా పేరు చెప్పుకొని తినేస్తారు కదా. ఇట్లా 70, ఇంకా పావు కేజీ ఎక్కువ వేస్తాను, కానీ నేను కేజీన్నరకి మనీ తీసుకుంటాను. దీంట్లోకి ఏం చేస్తానంటే మొత్తం కంప్లీట్గా ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేస్తానండి ఇట్లా. ఆ తర్వాత నెయ్యి పోస్తాను. ఇది మనం పంపించే ప్రాసెస్ అనమాట. ఇదిగోండి చూడండి, ఇంక ఈ ప్యాకింగ్లు అన్నీ అయిపోయినాయి. కుడుముల్లో కూడా నెయ్యి వేసానండి, పాపం పాప తింటుందని. చిమ్మిరి ముద్దపప్పులో కూడా నెయ్యి వేసాను, జొన్నపిట్లో నెయ్యి వేసాను. ఇదిగోండి, అవి బాగా బలం రావాలి కదా, అందుకని. ఇదండి నా యొక్క వీడియో. నెక్స్ట్ వీడియో ఏంటో ఇదిగోండి మొత్తం అయిపోయింది, ఇప్పటికి అయిపోయింది. నెక్స్ట్ వడియాలు పరిగెత్తుదాం పదండి పైకి. ఇప్పుడు టైం ఎంత తెలుసా? 11:45 కాదు 12:10 అయిందండి. నేను 11:30 అప్పుడు టైం చూశాను. పని చేస్తుంటే టైం కూడా తెలియడం లేదు. ఆకలి వేయడానికి అదొకటి ఇదొకటి తినేస్తున్నాను, ఇంత లావు అయిపోతున్నాను. సో అది నా ప్రాబ్లం అంతే. సరండి వెళ్ళిపోయారు. ఇక నేను ఇంకా మళ్ళీ వీడియోలు పడ్డానికి పైకి వెళ్ళాలి. ఇవాళ అసలు అనుకోకుండా అన్ని పనులు పెండింగ్ పడిపోతూ ఉన్నాయి. టైం ఇప్పుడు 12:30 అవుతుంది మ్యాక్సిమము. ఎండ ఉందని మన దగ్గర పనిచేసే అమ్మాయి చూడండి ఇలా కట్టింది. ఇలా కట్టుకుంటేనంట గాలి బాగా వచ్చిందంట, ఎండ బాగా తెలియదంట. ఎప్పుడో 16 years 17 years బ్యాక్ కట్టాము ఇలా. ఎందుకు చెప్పండి, లేడీస్కి మాత్రమే కడతారు ఇలా. ఇవగో లంచ్ చేసేస్తున్నాను. చక్కగా సాంబార్ చేసేసుకొని ఆమ్లెట్ నంచుకొని ఉసిరికాయ పచ్చడి వేసుకొని తినేస్తున్నాము మేమందరం కూడా. బాబోయ్ అంటలేదండి, టైం అవుతుంది. అరిసెల పిండి కోసమని మరకెళ్తున్నాను. మామూలుగా లేదు ఎండ మాత్రం. అసలు జాగ్రత్త మీరైనా, వడగాలి భయంకరంగా ఉంది. ఓ
కారపొళ్ళు వేయించుకొచ్చి మొహం అంతా మంటలు, అది మామూలుగా లేదు పరిస్థితి. అందుకే ముందు డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాను. ఇదిగోండి కారపొళ్ళు గోతాలు కూడా ఇక్కడే ఉన్నాయి. ఆల్రెడీ టైం ఇప్పుడు 5:30 అయిపోయిందనమాట. ఇక వర్కర్స్ కూడా వెళ్ళిపోయారండి. ఇదిగోండి నీట్గా ఇంకెక్కడికి మొత్తం చూపిస్తా ఉన్నాండి మొత్తం మీకు. ఇది మనం వంటలు చేసే ఏరియా అనమాట. ఇదంతా శుభ్రంగా నీట్గా ఇక్కడ మనం వంటలు చేస్తాము. ఇదిగోండి వ్యూ కనిపిస్తుంది కదా మీకు. ఇదిగోండి గిన్నెలు చూసారా, రోజుకొచ్చి ఎన్ని పడతాయి అంటే మాకు. అన్నీ చక్కగా నీట్గా తోమేసుకొని ఆరబెట్టేసుకొని సర్దేసుకొని ఇక అయిపోతుంది అనమాట. అండి ఆపరేషన్ చేయించుకున్నా సరే చెట్లన్నీ పాడైపోతున్నాయని చెట్లకు నీళ్ళు పోస్తున్నారు. ఇదిగోండి టైం 5:30 అయింది. నిన్న పెట్టిన బ్యాచ్ అంతా ఎండిపోయినాయి అనమాట. అసలు ఎండ అంత విపరీతంగా కాస్తుందండి. ఇదిగోండి చూపిస్తా చూడండి మీకు. ఇలా అంటే వచ్చేస్తున్నాయి, ఇంకో రాలి కింద పడిపోతున్నాయి. ఇదిగోండి ఇది పరిస్థితి. ఇవన్నీ ఇంకా రేపు మార్నింగ్ వలుద్దామంటుంది అమ్మ. ఇప్పుడు అలవకూడదు, నీళ్ళు చల్లి సర్దివాసన వస్తాయి, రేపు మార్నింగ్ వచ్చేసిన వెంటనే ఎండలో పెట్టేసేయాలి అంటుంది. అంటే ఇవి బెడ్షీట్ మీద పెట్టాను, ఇక పైనంతా కవర్లో ఉన్నాయన్నమాట. పరిస్థితి అండి. టైం 5:30 అయిపోయింది. కాసేపు కబోర్డ్ తెరిచింది. ఇప్పుడు టైం ఇంకా 5:30 అయిపోయిందండి. ఇప్పటి వరకు ఇంక చేస్తున్నాను. ఒక్కోసారి 6:30, 7. ఇవాళ మాత్రం కొంచెం బయటికి వెళ్ళే పనులు అవన్నీ పనులు హడావిడిగా ఉన్నాయని చెప్పి నేను ఇంకా వెళ్ళిపోమని చెప్పాను. ఇది పరిస్థితి. ఇల్లు రేడియేషన్ హోమ్ ఫుడ్స్లో మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఇన్ని వంటకాలు జరిగినాయి. సో ఈ వీడియో మీ అందరికి నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్. మీరు ఇచ్చే కామెంట్ అయినా నాకు చాలా బూస్టప్ని ఇస్తుంది. అండ్ ఇంకా నైట్ టైం ఉందండి, కాసేపు అలా పడుకుంటాను, కాసేపు అలా ఫోన్ చూసుకుంటాను, ఎడిటింగ్ చేయాల్సి ఉంటే ఎడిటింగ్ చేసుకుంటాను. ఇక నైట్ అయిపోయినాక డిన్నర్ చేసేస్తాను. ఓపిక ఉంటే చేస్తాను, లేకపోతే హ్యాపీగా పడుకొని నిద్రపోతాను. ఇంకా రేపు మార్నింగ్ మళ్ళీ 4:30కి డే అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంతకీ ఈ వీడియో మీకు ఉపయోగపడిందా? ఏమైనా హెల్ప్ అయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే అండి. బాయ్ అండి.